మరొకసారి తెలుగుదేశం పార్టీ ఫేవరబుల్గా అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వస్తున్నటువంటి ఐపాక్ సంబంధించిన పూర్వపు అధినేత ప్రశాంత్ కిషోర్ మరొకసారి వార్తల్లోకి రావటం అనేటిని మనం చూసాం. ఈసారి ప్రముఖ జర్నలిస్ట్ కరణ్ థాపర్ నేతృత్వంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో అనేక రకాలైనటువంటి ప్రశ్నల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ప్రశాంత్ కిషోర్కి ఏర్పడింది. నార్మల్గా ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడినప్పుడల్లా కూడా ఘోరమైనటువంటి ఓటమిని జగన్మోహన్ రెడ్డి గారు చవిచూడబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు థంపింగ్ మెజారిటీతో రాబోతున్నాడు. ఇవి రెండే వారు చెప్పేటటువంటి మాటలు. సో ఈ మాటల వలన ప్రయోజనం కలిగేటటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా ఏదైతే ఉందో అది రవి ప్రకాష్ కావచ్చు, లేదా మిగతా ఛానల్స్ ఏమైనా కావచ్చు, వారందరూ కూడా గంటల తరబడి వారితో ముచ్చటించటం, వారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి అనుచితమైన వ్యాఖ్యలు చేయించటం, తర్వాత ఇక రాబోయేటటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడే రాబోతున్నాడు అనేటటువంటిది చెప్పించటం, ఆ తర్వాత తెలుగుదేశానికి సంబంధించిన కొన్ని ఛానల్స్లో రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత హోంమంత్రి ఎవరవబోతున్నారు, పర్యాటక శాఖ మంత్రి ఎవరవబోతున్నారు, అదే రకంగా కృష్ణా జిల్లాలో ఉండేటటువంటి మంత్రులు ఎవరు అనేటటువంటి ఆ మంత్రిత్వ శాఖలు కూడా ఆల్రెడీ అలాట్ చేసేస్తున్నారు. సో చాలామంది ఎమ్మెల్యేలుగా గెలుస్తారో లేదో తెలియదు, కానీ రాబోయేటటువంటి రోజుల్లో కాబోయేటటువంటి మంత్రివర్గంలో కాబోయేటటువంటి మంత్రులుగా ఆల్రెడీ ప్రమాణ స్వీకారానికి సిద్ధపడ్డారు. సో ఈ మధ్యలోనే ఇందాక ఒక వాట్సాప్లో ఒక రకమైనటువంటి నవ్వులాట కోసం ఒక జోక్ చేశారు. భార్య తన బిడ్డతో అంటోంది, తన డాడీని డిస్టర్బ్ చేయకు, సార్వభౌమాధికారం అనేటటువంటి మాట ఏ రకంగా మాట్లాడాలో ప్రాక్టీస్ చేస్తున్నారు అని చెప్పి వారు పాపం భార్య కొడుకుకి అడ్వైజ్ చేస్తుంటుంది. అంటే ఈ ఛానల్స్ ఏదైతే లేనిపోయినటువంటి ఆశలు కల్పించారో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు ఎమ్మెల్యేగా గెలవాలి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు రావాలి, వీరికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి, అప్పుడు వీరు సార్వభౌమాధికారం అనేటటువంటి మాట స్పష్టంగా పలికేటటువంటి అవకాశం. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి తతంగం. దానికి ఆజ్యం పోసేటటువంటిది మన ప్రశాంత్ కిషోర్ గారు. ప్రశాంత్ కిషోర్ని చంద్రబాబు నాయుడు అనరానేటువంటి మాటలు మాట్లాడేటంత మునుపు ఆ బీహార్ డెకాయిట్తో అయ్యేది ఏముంది, ఇక్కడ పీకే లేదు, టీకే లేదు, రకరకాల మాటలు మాట్లాడినారు. వారికి అవన్నీ మౌనంగా భరించినటువంటి వ్యక్తి. తర్వాత మనకు అందినటువంటి సమాచారం ప్రకారం వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే వేరే రకమైనటువంటి కన్సిడరేషన్స్ కోసం హెరాస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో, వారు దాన్ని తీర్చనటువంటి నేపథ్యంలో వారి మీద దాడి జరుగుతున్నట్టుగా ఆ వాక్యం ఇవన్నీ కూడా ప్రచారంలోకి వచ్చాయి. దానికి అనుగుణంగానే కరణ్ థాపర్ గారు మాట్లాడుతూ, మీరు గుజరాత్లోనూ హిమాచల్ ప్రదేశ్లోనూ గడిచినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది అనేటటువంటి మాట మీరు ఏ రకంగా మాట్లాడారని అడిగారు. అడిగితే దానికి ప్రశాంత్ కిషోర్ గారు సమాధానం చెప్తూ కోపంగా, నేను ఆ మాట అన్నటువంటి వీడియో మీరు కనుక చూపించగలిగితే నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతాను. నేను ఇక ఏ జాబ్ అయితే నేను చేస్తున్నానో, పాపం ఆయన ఏ జాబు చేయటం లేదు ఇప్పుడు, కానీ అయినా కూడా నేను ఏ జాబ్ చేస్తున్నానో ఆ జాబ్ నుంచి నేను పర్మనెంట్గా నేను విరమించుకుంటాననే మాట చెప్పాడు. ఒకవేళ మీరు కనుక తప్పయ్యే మాట అయితే కెమెరా ముందు మీరు నాకు అపాలజీ చెప్పండి అని చెప్పారు. దానికి వారు ఒక ట్వీట్ని ఆ వీడియోలో వేస్తూ, ఆ ట్వీట్లో ప్రత్యక్షంగా ప్రశాంత్ కిషోరే గుజరాత్ రాష్ట్రం నుంచి, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుందన్న ట్వీట్ అనేటటువంటిది మనందరం కళ్ళమ్మడి చూసాం. కానీ హిమాచల్ ప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. అదే రకంగా 2023 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ, అంటే వాళ్ళు బీఆర్ఎస్గా రూపాంతరం చెందారు. సో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని మీరు చెప్పారా లేదా? ఈ రకమైనటువంటి జోస్యం చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటని అడిగారు. దాన్ని ఆయన డినై చేశాడు, నేను ఎక్కడా చెప్పలేదు అనేటటువంటిది. కానీ కరణ్ థాపర్ గారు మెయింటైన్ చేశారు, మా దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. సో నువ్వు ఏదో ఒక కన్సిడరేషన్ కోసమే మాట్లాడుతున్నావు, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి నువ్వు అనుకునే మాట్లాడుతున్నావు అనేటువంటి ఆరోపణ చేశారు. దానికి వారు సమాధానం చెప్పకుండా ఈ ప్రశ్నని దాటవేస్తూ మరొక ప్రశ్న వేయమని వారిని ఇన్సిస్ట్ చేయటం మొదలుపెట్టినారు వారు. అయినప్పటికీ కూడా లొంగనటువంటి కరణ్ థాపర్, నువ్వు చెప్పేటటువంటివన్నీ కూడా అబద్ధాలు, ఇవాళ నీ దగ్గర ఏ రకమైనటువంటి మెకానిజం లేదు. సో ఆ డబ్బుల కోసమో లేకపోతే ఇంకోటో
వేరే వాటికి ఆశపడి మాత్రమే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం అనేటటువంటి అర్థం వచ్చేటటువంటి రీతిలో తప్పనిసరిగా ఆయన మాట్లాడినాడు. సో ఏవైనప్పటికీ కూడా ప్రశాంత్ కిషోర్ అనేటటువంటి అనలిస్ట్ ఏనాడో అంతర్ధానం అయిపోయినాడో ఆయన లేడు అక్కడి నుంచి. ఇవాళ తనకున్నటువంటి అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవాన్ని కొంత అటు ఇటు మార్చి ఫలానా రాష్ట్రంలో ఫలానా వ్యక్తి అనేటటువంటి లగడపాటి రాజగోపాల్ గారి జోస్యం చెప్తున్నారు తప్పిస్తే వారి దగ్గర ఒక చిన్న సిస్టమ్, ఒక కంప్యూటర్ కూడా వారి దగ్గర లేదు. సో అనేటటువంటి మాట స్పష్టంగా ఉంది. అందుకని కరణ్ థాపర్ గారి ఇంటర్వ్యూ అనేటటువంటిది చాలామందికి ఒక రకమైనటువంటి అనేక రకాలైనటువంటి డౌట్స్ అన్నీ క్లారిఫై అయినటువంటి సందర్భం. సో ప్రశాంత్ కిషోర్ దగ్గర ఏ రకమైనటువంటి మెకానిజం లేదు అనేటటువంటిది చాలామంది చెప్తున్నటువంటి మాట. ఇవాళ కరణ్ థాపర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తూ వారు మళ్ళీ తిరిగి అటువంటి మాటలు మాట్లాడకుండా ఎక్స్పోజ్ చేశారంటల్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. అయితే ఇవన్నీ మనం మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పనిసరిగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆ వచ్చినటువంటి ఏ అవకాశాన్ని కూడా వినియోగించుకోకుండా వదిలేసేటటువంటి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు. అందుకే ఎక్కడెక్కడి నుంచో జయప్రకాష్ నారాయణ గారు లేస్తారు, లేచి కూటమికి నా యొక్క సపోర్ట్ అంటారు. ఇంకొకటి ఎక్కడి నుంచో ఎప్పుడో 2 సంవత్సరాలు బట్టి అసలు మీడియా రంగంలో కనిపించినటువంటి రవిప్రకాష్ సడన్గా లేచి మొత్తం నియోజకవర్గాలన్నీ కూడా 175 నియోజకవర్గాల్లో పులివెందులతో కలిపి అన్నీ తెలుగుదేశమే వినే అవకాశాలు ఉందని వారి చేత చెప్పిస్తారు. సో ఇవన్నీ కూడా ఈ భాగంలోనే ప్రశాంత్ కిషోర్ను కూడా మేనేజ్ చేసి వారి చేత అసలు అట్టర్ ఫెయిల్యూర్ అంటే దాని ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు వేవ్ నడుస్తోంది అనేటటువంటి మాట చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పరిచయం ఉన్న వ్యక్తులు మనం అందరం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యక్తులం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేవ్ లేదు చంద్రబాబు నాయుడుకని నార్మల్ వ్యక్తి కూడా తెలుసు. అయినా సరే ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏవైనప్పటికీ కూడా కరణ్ థాపర్ ప్రశాంత్ కిషోర్ మధ్యలో జరిగినటువంటి వాగ్వాదాలు ఏవైతే ఉన్నాయో దానిలో వారికి లేనటువంటి ఆ మెకానిజంని ఉన్నట్లుగా నటింపజేసేటటువంటి ఆ వీడియో ద్వారా దేశంలోనూ రాష్ట్రాల్లోనూ అనేక మంది ప్రజలకి మనసులో ఉండేటటువంటి అనేక రకాలైన డౌట్స్ అన్నీ క్లారిఫై అయినట్టుగానే మనం భావించాల్సి వస్తుంది.